అసెంబ్లీకి కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అడుగు పెడితే సభ లెక్కుంటుంది. కేసీఆర్ లేకపోతే సభను చూసుడు కూడా కొద్దిగా బోరింగ్ కొడుతుంది. వాస్తవం చెప్తున్నాను నేను. ఎందుకంటే కేసీఆర్ ఉంటే ఆ మాటల చిత్రత్వం కానీ లేదా ఆ మాటలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలానైనా ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే మాత్రం కాస్త ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే సభలో వాడి వేడి కానీ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లుంటుందో కూడా మీరు చూసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నేను చెప్పే అంశం, అసెంబ్లీకి కేసీఆర్ చర్చలో పాల్గొంటారా? గతంలో మాదిరిగానే ఎస్కేప్ అవుతారా? ప్రస్తుతానికి తొలి రోజు సమావేశానికి హాజరు. ఎర్రవెల్లి నుంచి నందినగర్కు చేరుకున్న గులాబీ అధినేత ఇరిగేషన్పై జరిగే చర్చలో పాల్గొనడంపై సర్వత్రా ఆసక్తి. 2 ఏళ్లలో 2 సార్లు మాత్రమే సభకు హాజరు. ఎలాంటి చర్చలలో పాల్గొనని ఈసారి పాల్గొంటే హాట్ టాపిక్గా సమావేశాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రభుత్వ పత్రికనే, పక్కా పత్రిక, ఇది పక్కా ప్రభుత్వం. దీంట్లో ఇంకా డౌటే లేదు. ఒకసారి చూద్దాం. అది ముచ్చట. ఈ పత్రిక ప్రభుత్వం అంది. ఎట్లా అంటారా? ఇక చూడురి. ఇరిగేషన్పై చర్చలో పాల్గొనడంపై సర్వత్రా ఆసక్తి పెట్టి 2 ఏళ్లలో 2 సార్లు సభకు మాత్రమే హాజరైన. ఫస్ట్ మీరు సమయం ఏడిస్తాను. అధికార పార్టీ సమయం ఏడిస్తున్నది. ఏం మాట్లాడనిస్తారు కేసీఆర్ గిట్ల ఒక అంశాన్ని పట్టుకొని 1 నిమిషం మాట్లాడేలోపు 2-3 మంత్రులు వేసే గట్టెట్టుంటుంది పెద్ద ఆయనను పట్టుకుని ఏదో కించపరిచే విధంగా, లేకపోతే ఈ పెద్ద ఆయనను పట్టుకుని ఆయనకేం తెలియదు మాకే అన్ని తెలుసనే ఒక అహంకారం వాళ్ళ ముఖాలలో కనబడుతుంది. గట్లనే తయారయ్యారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు సభకు వచ్చిందంటే ఆ సభకు సంబంధించి పూర్వాపరాలను పూర్తి స్థాయిలో పరిశీలించి ప్రతి అంశం మీద నీళ్ల మీద ఈ మొగోనుకున్నంత క్లారిటీ తెలంగాణలో ఎవరికి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నదీ జలాల మీద ఉన్నంత పట్టు ఎవ్వనికి లేదు. ఈ మొగోనికి మాత్రమే ఉన్నది. నేను చెప్తున్నా కదా. దాని తర్వాత కొంతమందికి ఉన్నది, అది వేరు విషయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చాలామంది మంత్రులకు ఉన్నది. కానీ తెలంగాణలో అదేందో దౌర్భాగ్యం కానీ చాలా మందికి లేదు. ఈ తెలంగాణలో ఇప్పుడున్న కేసీఆర్కి కానీ, పొన్నాల లక్ష్మయ్య కానీ, ఆ వి ప్రకాష్కి కానీ, హరీష్ రావుకి కానీ ఇట్లా ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. నేను చెప్తున్నా కదా. చాలామందికి తెలియదు తెలంగాణలో నదీ జలాల విషయానికి సంబంధించి, ప్రాజెక్టుల విషయాలకు సంబంధించి, రిజర్వాయర్ల గురించి, ఎన్ని ఎకరాల ఆయకట్టు కానీ, ఎన్ని ఎకరాల నీటి సామర్థ్యత కానీ, ఇవన్నీ చాలామందికి తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నా. సో కేసీఆర్ అయితే ఇవాళ అసెంబ్లీ సమావేశాలలో అడుగు పెడుతున్నాడు. మరి అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా ఉంటాయా, రణరంగంగా మారిపోతాయా, రణం చేస్తుందా, ఎట్లుంటుంది అనేది మనం కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ మొట్టమొదటిసారిగా చాలా క్లారిటీగా కూడా ఒక అంశాన్ని చెప్పిండు. అది మీకు మళ్ళీ గుర్తు చేస్తాను, గుర్తుపెట్టుకోరి. ఏమని చెప్పిండంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఇక పోరాటం తప్పదు, మేము 2 ఏళ్ళు సమయం ఇచ్చిన సమయం కూడా అయిపోయింది అంటూ కూడా చాలా ఘంటాపదంగా క్లారిటీగా క్లియర్గా చెప్పిండు. మనందరికీ తెలిసిన విషయమే కదా. సో ఇప్పుడు కేసీఆర్ అడుగుపెట్టిన తర్వాత విధి విధానాల మీద లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మొత్తం విధి విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తారా, లేకపోతే అక్కడ ఏ అంశాన్ని అయితే చర్చిస్తారో ఆ అంశం గురించి మాట్లాడతారా, ఎట్లుంటుంది అనేది మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక అంతకు మించి కేసీఆర్